హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ది హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేటువంటిది తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ కంప్లీట్గా తెలుగులోనే తర్జుమా చేసి, అంటే మీకు ఇక్కడ ఇచ్చేటువంటి పీడిఎఫ్ మొత్తము కూడా తెలుగులోనే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ పీడిఎఫ్ కూడా క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ మనం ఈరోజు అనాలిసిస్లోకి వెళ్ళే ముందు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్తో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్లో మీకు 1 ఇయర్ కోచింగ్తో పాటు కంప్లీట్ అయిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో అందేటువంటి సర్వీసెస్ ఏమిటి అంటే జిఎస్ ప్రిలిమ్స్ సిలబస్ అండ్ మెయిన్స్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది యూపీఎస్సీ ఎగ్జామ్స్కి. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేటువంటిది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు సీసాట్ క్లాసెస్ అండ్ అదేవిధంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కోర్సు మీరు తీసుకోవాలనుకున్నట్టయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఫీజుని ప్రతి నెల పే చేసుకునేటువంటి సదుపాయం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఈఎంఐ పద్ధతిలో ప్రతి నెల 8,000 రూపాయలు కరెక్ట్గా 10 నెలల పాటు మీరు ఫీజు పే చేసుకొని టోటల్ 80,000 రూపాయలు కూడా ఫీజు అంతా కూడా మీరు నెలవారీగా పే చేసుకునేటువంటి అవకాశం అండ్ వెసులుబాటు మీకు ఇక్కడ కల్పించడం జరిగింది. అండ్ తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా తెలుగు మీడియంలోనే క్లాసులు అందుబాటులో ఉంటాయి. అండ్ ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఎల్టీఎక్స్ క్లాసెస్ మనకి వైజాగ్ సిటీలో ఆఫ్లైన్ పద్ధతిలో క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ఫీజు యొక్క వివరాలు మీరు గమనించినట్టయితే జనవరి 31 లోపు మాత్రమే ఈ ఫీజు ఉంటుంది. తర్వాత ఫీజు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క క్లాసెస్ యాక్సెస్ తీసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్ మొత్తం కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు అనాలిసిస్ పార్ట్ ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తాము అంటే హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ మొత్తాన్ని కూడా మనము వాటిని చాలా ఈజీ పద్ధతిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో తెలుగులోనే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సాధ్యమైనంత వరకు మీ అందరికీ అర్థమయ్యే పద్ధతిలోనే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అండ్ మొదటి వార్త వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఒకవైపు పెరుగుతుంది, మరోవైపు రాగి కొరత అనేటువంటిది మనం చూస్తున్నాం. అసలు ఎలక్ట్రిక్ వాహనాలకి రాగి కొరతకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? రాగి కొరత ఎక్కువైపోవడం వల్ల ఆ తీవ్రమైనటువంటి ఒత్తిడి దేశాలలో ఉన్నటువంటి తయారీ రంగం పైన పడుతుంది. అసలు ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే మనందరికి తెలుసు, ఒకప్పుడు పెట్రోలు మరియు డీజిల్ వాహనాలు వాడేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? స్కూటర్ కానివ్వండి, కారు కానివ్వండి, ఈవెన్ బస్సులు, లారీలు కూడా మనకి ఎలక్ట్రిక్ వాహనాలు అనేటువంటివి వచ్చేసాయి. ఎలక్ట్రిక్ వాహనాలలో పెట్రోలు, డీజిల్ వాడకం అవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సింపుల్గా ఛార్జింగ్ పెట్టుకొని వాహనాన్ని నడుపుకోవచ్చు. అయితే ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకునేటువంటి వాహనాలకి రాగితో సంబంధం ఏంటి అని మీరు అడగొచ్చు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, ఇంజన్ తయారీలో కానివ్వండి, బ్యాటరీ తయారీలో కానివ్వండి, కొంతవరకు మనం రాగి ఎక్కువగా వాడతాం. సో ఎప్పుడైతే రాగి యొక్క వినియోగం అనేది పెరిగిపోయింది, అంటే గతంలో ఎలక్ట్రిక్ వాహనాలు లేవు కాబట్టి రాగి వినియోగం అనేది సాధారణంగా ఉండేది. ఇప్పుడు అందరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి రాగి యొక్క వాడకం పెరిగింది. రాగి వాడకం పెరిగింది అంటే రాగిని మైన్స్ నుంచి ఎక్కువగా తీయాలి. మరి రాగి వాడకం పెరిగినంత త్వరగా మైనింగ్ నుంచి తీయగలుగుతామా? ఒక మైన్ గుర్తించి దాని నుంచి మైనింగ్ చేసి ప్రాసెస్ చేసి ఆ ఖనిజం అనేటువంటి తీసి రాగిగా తయారు చేయాలంటే కనీసం 10-15 సంవత్సరాల టైం పడుతుంది. అంటే ఒక మైనింగ్ అనేది చర్య లాంగ్ టర్మ్లో మనకు ఉపయోగపడుతుంది తప్ప తక్షణం రేపు అవసరం ఉంది అంటే ఈరోజు మైనింగ్ చేసేటువంటి అవకాశం మనకు ఉండదు. అలాంటి సందర్భంలో మనము రాగిని స్వదేశీ మాత్రమే కాదు విదేశీ పరంగా కూడా దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరము. అసలు ఎలక్ట్రిక్ వాహనాలకు మనకి ఎందుకు కావాలి అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో పెట్రోల్ మరియు డీజిల్
వాడకం ఎందుకు తగ్గిస్తున్నాము అంటే విపరీతమైనటువంటి కాలుష్యం. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రీన్ ఎనర్జీస్ అంటే హరిత విప్లవం వైపు అంటే హరిత ఇంధనం వైపు వెళ్తున్నాయి. అందుకే ప్రపంచ ఇంధన పరివర్తనలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క క్రూడ్ ఆయిల్‌ని కాకుండా పెట్రోల్, డీజిల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాయి కాబట్టి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటటువంటిది అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క లోతైన నిర్మాణపరమైనటువంటి వైరుధ్యాన్ని చూస్తున్నామో, ఆ వైరుధ్యంలో రాగి వాడకం పెరిగింది. ఆ పెరిగినటువంటి వాడకానికి అంటే పెరిగినటువంటి డిమాండ్‌కి మనకి సప్లై అనేటువంటిది లేదు. ఇలాంటి సందర్భంలో దేశాలు ఫేస్ చేసేటువంటి ఇబ్బందులేంటో ఈ ఆర్టికల్‌లో చూస్తున్నాము. వేగవంతమైనటువంటి విద్యుదీకరణ అంటే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క తయారీ, వాడకం అనేటువంటిది బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం ద్వారా మనకి సౌండ్ పొల్యూషన్ కానివ్వండి, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి బాగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైతే చూస్తారో రాగి వంటి కీలకమైనటువంటి పారిశ్రామిక ఖనిజాలు భౌతిక లభ్యత పరిమితిలో ఢీకొంటున్నాయి. అంటే ఎప్పుడైతే రాగి అనేటువంటిది ఎక్కువగా వాడకం మొదలైందో అంటే ఎలక్ట్రిక్ వాహనాల ఇంజిన్ తయారీలో కూడా మనకి రాగి వాడకాన్ని ఎక్కువగా చూస్తున్నాం. ఈ సందర్భంలో రాగి మనకి తక్కువగా అవైలబుల్‌గా ఉంది. తక్కువగా అందుబాటులో ఉంది. సిలబస్ అనుసంధానం మనం గమనించినట్టయితే జీఎస్ పేపర్ 3 ఎస్ఏ మరియు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం కోర్ ఇంపార్టెంట్ పదాలు చూసినట్టయితే కీలక ఖనిజాలు, క్రిటికల్ మినరల్స్ అండ్ ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థ గురించి కావచ్చు, వనరులు మరియు అంటే ఈ యొక్క జియో పొలిటికల్ రీజన్స్ అంటాం. అంటే భూ రాజకీయాలు, రిసోర్స్ జియో పాలిటిక్స్ గురించి కూడా చూస్తాం. ఇక్కడ మీరు గమనించండి ఈ వ్యాసం యొక్క ప్రధాన యొక్క వాదన ఏంటి అంటే కోర్ ఆర్గ్యుమెంట్ లేదా కోర్ ఇష్యూ ఏంటి అంటే రాగి వాడకం బాగా పెరిగింది. మరి వాడకం బాగా పెరిగింది సరే, మరి యొక్క దాని యొక్క ఉత్పత్తి సడన్‌గా పెరుగుతుందా? పెరగదు. మనకి రాగి వాడకం అనేది కేవలం మధ్యకాలికంగా అంటే కేవలం మిడ్ టర్మ్ రీజన్స్ మాత్రమే. ఈ రోజు నుంచి మహా అయితే ఇంకొక 10, 15 సంవత్సరాలు మాత్రమే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి కొంటాం. అప్పటికి ఫిల్ అయిపోతుంది. అంటే ఈ మధ్యకాలం వరకు మధ్యకాలికంగా ఉన్నటువంటి అవసరాన్ని దీర్ఘకాలికమైనటువంటి కాపర్ మైన్స్ అనేటువంటి ఎట్లా వస్తాయి? సో, పెరగబోయేటువంటి ఈవీ డిమాండ్‌ను తట్టుకోలేకపోవచ్చు. దీనివల్ల ధరలు పెరగడం అంటే కాపర్ యొక్క ధరలు పెరగడం, కాపర్ ధరలు పెరిగాయంటే తయారీ సంస్థలపైన అధిక భారం పెరుగుతుంది. అండ్ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటే మరి అంటే డెవలపింగ్ దేశాలంటాం. అంటే ఎదుగుతున్న దేశాలలో ఆర్థికంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటూ ఎదుగుతున్న దేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అనేటువంటిది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకు? ఎలక్ట్రిక్ వాహనాలు ఒకవైపు కొనుగోలు చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి ధరలేమో ఆకాశాన్ని అంటితే మరి దాన్ని కొనుక్కునేటువంటి అవకాశం సామాన్య ప్రజలకు ఉంటుందా? ఉండదు. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనం అర్థం చేసుకోవాలి. కొనుగోలు శక్తి అనేటువంటిది ప్రజలకి తగ్గిపోతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గిపోతుందో మరి ప్రజలు వాడట్లేదో మరి కాలుష్యాన్ని మనం నివారించగలుగుతామా? నివారించలేము. సో, దీనికి ప్రత్యామ్నాయం అంటూ ఏమిటి ఉందో ఒకసారి గమనించుకోవాలి. ఈ ఆర్టికల్ ద్వారా మనం చూసుకోవాలి. అండ్ విద్యుదీకరణ వెన్నెముకగా రాగి. అంటే ఒకవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కేమో రాగి వాడకం మోటార్లలో మరియు బ్యాటరీల్లో విపరీతమైనటువంటి వాడకం మనం చేస్తున్నాము. మరి అదే విధంగా వైరింగ్ మరియు పవర్ ఎలక్ట్రానిక్స్‌కి కూడా రాగిని వాడుతున్నాం. అండ్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు చార్జర్లు వీటికి కూడా రాగిని బాగా వాడుతున్నాము. పవర్ గ్రిడ్‌లు మరియు పునరుత్పాదక ఇంధనాలు అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటాం. అన్నిటిలో కూడా రాగి వాడుతున్నాం. అలాంటప్పుడు రాగి యొక్క వినియోగం బాగా పెరిగింది. మరి రాగి యొక్క సప్లై బాగా తగ్గింది. తగ్గడం అంటే ఏం లేదు. ఉన్నటువంటి సప్లై ఇప్పుడొస్తుంది. ముఖ్య గమనిక ఏంటంటే మీరు గమనించండి ఇక్కడ ఏ అంశాన్ని గమనించుకోవాలి మనము అంటే ఒక్కసారి చూడండి. సాధారణంగా ఈ యొక్క అంతర్గత దహన యంత్రం అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటాం. మీరు ఎప్పుడైనా ఇంజినీరింగ్ అభ్యర్థులు కావచ్చు లేదా సాధారణంగా మనము కార్లు చూస్తుంటాం. ఐసీ ఇంజిన్స్ అంటాం. అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటాం. లోపలే మండి ఆ ఎనర్జీ అంతా కూడా వాహనాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి శక్తిని ఇస్తుందన్నమాట. అలాంటి ఇంజిన్‌ల తయారీలో 4-5 రెట్లు ఎక్కువ రాగి అవసరం అనేది ఉంది. అంటే అలాంటి ఇంజిన్‌లు మనము ఎక్కడ ఉపయోగిస్తున్నాము అంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇలాంటి కాపర్ ఎప్పుడైతే పెరిగిందో, వినియోగం పెరిగిందో ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ ఈవీ అమ్మకాలు ఎట్లా ఉన్నాయంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనటువంటి అంశం. ఒక్కసారి గమనించండి.
2015లో మాత్రం మీరు గమనించండి, రాగి యొక్క వాడకం కేవలం 0.55 మిలియన్లు. అంటే 5.5 లక్షల యూనిట్లు మిలియన్లు మాత్రమే రాగి యొక్క అమ్మకాలు. అదే మీరు 2025 అంచనా చూసినట్టయితే 20 మిలియన్లు మనకి రాగి అనేటువంటిది అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు 0.5 ఎక్కడ, 20 ఎక్కడ, ఎంత పెరిగిందో మీరు గమనించండి. అండ్ ఈవీ సంబంధిత రాగి డిమాండ్ ఎట్లా ఉందంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈవీ డిమాండ్ ఎట్లా ఉందో చూద్దాం. 2016లో ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈవీల్లో కేవలం 39,000 టన్నుల రాగి మాత్రమే ఉపయోగించారు. అదే 2024 నాటికి, అంటే కరెక్ట్గా 8 సంవత్సరాలు పెరిగింది. 8 సంవత్సరాలలో 1.1 మిలియన్ టన్నులు, అంటే దాదాపుగా 11 లక్షల టన్నుల రాగి వినియోగం పెరిగింది. 39,000 టన్నులు ఎక్కడ, 11 లక్షలు ఎక్కడ, ఏమైనా పొంతన ఉందా? ఎప్పుడైతే రాగి వినియోగం పెరిగిందో రాగి ధరలు పెరగకుండా ఉంటాయా? మరి ప్రపంచ దేశాలు అన్నీ కూడా రాగి వైపు వెళ్లకుండా ఉంటాయా? అంటే రాగితో కూడా భవిష్యత్తులో బంగారము, సిల్వరు, అంటే ఈ యొక్క బంగారము, వెండి, రాగి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో భవిష్యత్తులో రాగి కూడా చాలా కీలకమైనటువంటి మెటల్గా మనం చెప్పుకోవచ్చు, ఖనిజంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, డిమాండ్ పెరుగుదల అనేది కేవలం లీనియర్, సరళంగా, అంటే ఇలా మెల్లిగా పెరగట్లా. పెరిగితే ఒకేసారి ఇట్లా 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 పెరిగిపోతుంది. ఎంత దారుణం అది. రాగి కొరత ఎందుకు ఏర్పడింది? నిర్మాణాత్మక కారణాలు, స్ట్రక్చరల్ రీజన్స్ ఏంటి అంటే, ఒకవైపేమో సరఫరా ఆటంకాలు, ఒక దేశం నుంచి మరొక దేశానికి సరఫరా అనేది తగ్గిపోతూ ఉంది. ఎందుకు అంటే ప్రతి దేశం కూడా రాగి యొక్క అవసరాన్ని, అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. అందుకని వేరే దేశానికి అమ్మట్లేదు. సో మైనింగ్ రంగంలో శతాబ్దాలు పెట్టుబడులు గత శతాబ్దం నుంచి దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మైనింగ్ రంగంలో పెట్టుబడులు తగ్గాయి. మైనింగ్ ఎవరు చేయకపోతే కాపర్ ఎట్లా వస్తుంది? రాదు కదా. కనీసం నాణ్యత బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే నాణ్యత తగ్గిపోయిందో ఎక్కువ కాపర్ మనం వాడాల్సి వస్తుంది. మంచి క్వాలిటీ కాపర్ ఉందనుకోండి, మనకి ఇంకేం ఇబ్బంది లేదు. క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి కాపర్ కాబట్టి ఎక్కువ కాపర్ని యూజ్ చేసుకోవాల్సిందనమాట. తర్వాత కొత్త గనులు ఏర్పాటు చేయాలి అంటే దాదాపుగా 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. చిలీ, పెరు మరియు అమెరికా లాంటి దేశాలు, ఆ దేశంలో రాగికి సంబంధించినటువంటి వనరులు ఉన్నాయి, గనులు ఉన్నాయి. కానీ ఆ దేశంలో పర్యావరణ సమస్యల వల్ల వారు ఎక్కువగా వాటిని వెలికి తీసేటువంటి అవకాశం లేదనమాట. ఎందుకు? పర్యావరణ వ్యక్తులు ఉంటారు, వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటారు, వద్దు మనము ఈ యొక్క మైనింగ్ చేయకూడదు అని. తర్వాత డిమాండ్ సరఫరా సమతుల్యత. డిమాండ్ పెరిగిపోతుంది, సరఫరా తగ్గిపోతుంది. 2026 నాటికి డిమాండ్ అనేటువంటిది సరఫరాను అధిగమిస్తుంది. ఆ తర్వాత మనం చూడాలి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఈ యొక్క ఈవీ వెహికల్స్ తయారు చేయడానికి. అంచనా వేయబడినటువంటి లోటు ఎట్లా ఉంది అంటే 2030 నాటికి 8 బిలియన్ టన్నులు, ప్రపంచంలోనే 10 అతిపెద్ద రాగి గనుల మొత్తం ఉత్పత్తికి సమానం. ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద రాగి గనులు ఎంతైతే ఉత్పత్తినిస్తాయో అంత మనకి భవిష్యత్తులో అవసరం పడబోతుంది 2030 నాటికి. తర్వాత సాంకేతిక మాత్రమే ఎందుకు అంటే సాంకేతిక, ఎప్పుడైతే అవసరం పెరిగిందో టెక్నాలజీ కూడా పెంచుకొని మన రాగి యొక్క వినియోగాన్ని తగ్గించుకోవచ్చు కదా. ఎట్లా తగ్గిస్తారు సార్ అని మీరు అనుకోవచ్చు. అంటే రాగి తగ్గించుకునే విధంగా డిజైన్ తయారు చేయడం. ఉదాహరణకి ఇంజిన్కి, ఒక ఇంజిన్ తయారీకి 1 కేజీ రాగి అవసరం అనుకోండి. ఆ ఇంజిన్ యొక్క డిజైన్ మార్చుకొని కేజీ ఉపయోగించుకునేటువంటి రాగిని 1/2 కేజీ మాత్రమే ఉపయోగించుకుంటే సరిపోలా? అంటే మనం టెక్నాలజీని యూజ్ చేసి, మన డిజైన్స్ని, మంచి మంచి డిజైన్స్ని యూజ్ చేసి ఇంజిన్ యొక్క మార్పులు కానివ్వండి, ఇట్లా మనం చేసుకున్నట్టయితే రాగి యొక్క అవసరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో సాంకేతికత మెరుగుదల వల్ల కొంత రాగి వినియోగాన్ని తగ్గించినప్పటికీ పెరుగుతున్నటువంటి ఈవీల సంఖ్య అసలు మామూలు పెరుగుతున్నాయా? ప్రతి ఒక్కరు ఈవీలు కొంటున్నారు, కార్లు ఈవీలు కొంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అనేటువంటిది ప్రతిరోజు వాటికి నింపుకోకుండా ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి. ప్రస్తుతానికి రాగికి సరైనటువంటి భారీ స్థాయి ప్రత్యామ్నాయం లేదు. అల్యూమినియం వాడకానికి పరిమితులైనటువంటివి ఉన్నాయి, ఎందుకంటే అవి కూడా మైనింగ్ నుంచి వస్తుంది కాబట్టి. చైనా దేశం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యాక్చువల్గా చెప్పాలంటే 2025 నాటికి ప్రపంచ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రాగి వినియోగంలో 60% వాటా చైనాదే ఉంటుంది. అంటే 100 కేజీల రాగిలో 60 కేజీల రాగి చైనానే వాడుకుంటుంది. అంటే ఎక్కువగా చైనానే వాడుతుంది.
అంటే ప్రపంచ బ్యాటరీ సెల్ ఉత్పత్తిలో 70% బ్యాటరీలు చైనా నియంత్రణలోనే ఉన్నాయి. అంటే ఎక్కువ రాగిని ఉపయోగిస్తుందంటే ఎక్కువ బ్యాటరీలు తయారు చేస్తుంది, ఎక్కువ ఇంజిన్ తయారు చేస్తుంది. అంటే కంప్లీట్‌గా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సామ్రాజ్యం అంతా కూడా చైనా చేతుల్లో వెళ్ళిపోబోతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. రాగి మార్కెట్‌లో చైనా ధరలను నిర్ణయించే శక్తి లభిస్తుంది భవిష్యత్తులో. ఎందుకంటే రాగి వారి చేతిలోనే ఎక్కువగా ఉంది. 20వ శతాబ్దంలో పెట్రోల్, డీజిల్ ఏ విధంగా అంటే మనము చమురు ఏ విధంగా అయితే చాలా కీలకంగా అయిపోయిందో 21వ శతాబ్దంలో అంటే రాబోయే రోజుల్లో రాగి అంత కీలకం అవ్వబోతుంది. అండ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ పై ప్రభావాలు ఎట్లా చూపుతున్నాయంటే ఆర్థికంగా చూసినట్టయితే ఎకనామికల్గా చూసినట్టయితే ఈవీ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కొనుగోలు చేయడం తగ్గిపోతుంది. వాతావరణం మీరు గమనించండి, విద్యుదీకరణ ఆలస్యం కావడం వల్ల ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు దెబ్బతింటుంది. ఉద్గారాల తగ్గింపు అంటే ఈ యొక్క కార్బన్ ఉద్గారాలు, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ అనేవి మనం తగ్గించుకుంటూ రావాలి. పొల్యూషన్ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకత ఏంటి అంటే రాగి నిల్వలు ఉన్న దేశాల కోసం పోటీ మరియు వనరుల జాతీయవాదం అనేటువంటి భవిష్యత్తులో రాబోతుంది. భారతదేశం పైన ఈ యొక్క పరిస్థితి ఆందోళన ఎట్లా ఉంటుందంటే భారత్ రాగి కోసం భారీగా దిగుమతుల పైన ఆధారపడాల్సి వస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి రాగి చాలా తక్కువగా నిల్వలు ఉన్నాయి. 2070 నాటికి ఒకవైపు ఏమో నెట్ జీరో ఎమిషన్స్ ని మనం టార్గెట్ పెట్టుకున్న పంచామృత అనేటువంటి టార్గెట్ కూడా ఇచ్చాం. అండ్ అంతర్జాతీయ ధరలు ఒడిదుడుకుల వల్ల ఆర్థిక ప్రభావం అనేటువంటి మన దేశం పైన కూడా పడుతుంది. మన దేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాల యొక్క తయారీ రంగం పైన కూడా విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది. మరి ముందు చూపు అసలు ఏం చేస్తే రాగి యొక్క వినియోగం మనం తగ్గించుకోవచ్చు అంటే ఆల్రెడీ రాగి ఉన్నటువంటి చాలా ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి రీసైక్లింగ్ చేసుకోవాలి. ప్రపంచ దేశాల కోసం రాగి రీసైక్లింగ్ అనేటువంటిది పెంచుకోవాలి. అర్బన్ మైనింగ్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీస్లో కాపర్ని ఎక్కువగా యూజ్ చేసి వస్తువులు తయారు చేసి ఉంటారు. ఈ వస్తువులు మరి పడేసిన తర్వాత వాటిలో ఉన్నటువంటి రాగి మిగులును మనము సేకరించాలి. పర్యావరణ నిబంధనలు పాటిస్తూనే మైనింగ్ అనుమతులు అనేటువంటి ఇచ్చుకోవాలి. అండ్ కీలక ఖనిజ వ్యూహం ఏంటంటే భారతదేశానికి విదేశాల్లో ఖనిజ ఆస్తులను మనం కొనుగోలు చేయాలి. వేరే వేరే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో కాపర్ నిల్వలు విపరీతంగా ఉన్నాయి. అలాంటి దేశాలలో మనం గనులు అనేటువంటి కొనుక్కోవాలి. తర్వాత వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అంటే సర్క్యులర్ ఎకానమీ అన్నమాట. ఈవీ బ్యాటరీలు మరియు ఎలక్ట్రిక్ వ్యర్థాల నుంచి రాగిని సేకరించి మళ్ళీ వాటినే మనం అమ్ముకోవడం, కొనుక్కోవడం. రాగి వినియోగాన్ని తగ్గించుకునే విధంగా డిజైన్లు తయారు చేయడం. అంతే కదా మరి. తర్వాత ఈవీ లక్ష్యాలని ఖనిజాల లభ్యతతో ముడిపెట్టి ప్రణాళికలు వేసుకోవడం. సో మనకు ఇవి దొరుకుతున్నాయి, ఇవి దొరకట్లేదు. మనం ఎట్లా ప్రణాళిక వేసుకోవాలి అట్లా చూసుకోవాలన్నమాట. తర్వాత సిలబస్ మ్యాపింగ్ మరియు మెయిన్స్ ప్రశ్నలు ఎట్లా అడిగేటువంటి అవకాశం ఉంటుందంటే సిలబస్ మ్యాపింగ్ మనం చూసాం జిఎస్ పేపర్ 3 శక్తి భద్రత అంటే ఎనర్జీ సెక్యూరిటీ అంటాం. పారిశ్రామిక విధానం, పర్యావరణం అన్నీ ఇంపార్టెంట్. ఒకవైపు అభివృద్ధి ఇంపార్టెంటే, మరోవైపు పర్యావరణం ఇంపార్టెంటే మనకి. ప్రశ్న ఎట్లా అడిగేటువంటి అవకాశం ఉంటుందంటే ఎలక్ట్రిక్ వాహన పరివర్తన విజయం అనేది సాంకేతికతతో పాటు ఖనిజాల లభ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది. రాగి ముఖ్యతను రాగి యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఈ ప్రకటనను చర్చించండి, డిస్కస్ చేయండి. 15 మార్కుల ప్రశ్న. సో మనకి కంక్లూజన్ ముగింపు ఎట్లా రాయాలి అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎలక్ట్రిక్ వాహన విప్లవం హరిత పరివర్తనకు సంబంధించి ఒక లోతైన సత్యాన్ని నొక్కి చెప్తుంది. ఏంటి ఆ సత్యాన్ని? రాగి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సుస్థిర అనేది కేవలం మన ఆశయాలు మరియు సాంకేతిక పైనే కాకుండా భూగర్భ వనరుల పైన కూడా వాటి యొక్క లభ్యత పైన కూడా ఆధారపడి ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మైనింగ్తో కూడా ముడిపడి ఉంటుంది. అది మనం చెక్ చేసుకుంటూ మైనింగ్ అంశాలు అనేటువంటి చూసుకోవాలన్నమాట. రెండవ ఆర్టికల్ చూద్దాం ఒకసారి. చాలా ఇంట్రెస్టింగ్, చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఖచ్చితంగా 2-3 రాష్ట్రాలు గవర్నర్ ఉదంతంపైనే పత్రికల్లో నిలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అనేటువంటివి కూడా గవర్నర్ ప్రసంగం పైన వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరువురు గొడవ పడినటువంటి లేదా ఒక స్థాయికి తీసుకెళ్ళి
అది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలే లేవనెత్తడం జరిగింది. అవేంటో చూద్దాం ఒకసారి. గవర్నర్ ప్రసంగం మరియు రాజ్యాంగ విచక్షణాధికార పరిమితులు. అసలేంటి? 2 రాష్ట్రాల్లో కూడా ఇదే సమస్య. ప్రధాన సారూప్యత ఏంటి అంటే 2 సందర్భాల్లోనూ గవర్నర్లు కేబినెట్ ఆమోదించినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని నుండి వైదొలిగారు. అసలేంటి కేబినెట్ ప్రసంగం? వివరాల్లో చెప్తాను మీకు. ఇది ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలతో రాజ్యాంగపరమైనటువంటి ఘర్షణకు దారితీస్తుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వారిని మనం క్యాబినెట్ అంటాం. క్యాబినెట్కి హెడ్ ముఖ్యమంత్రి. అండ్ ఒకవైపు గవర్నర్ ఉంటారు. ఒకవైపు గవర్నర్ ఉంటారనమాట. సో ఎప్పుడైతే సీఎం మరియు గవర్నరు, ముఖ్యమంత్రి ఏమో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, గవర్నర్ ఏమో రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి వ్యక్తి. మరి ఎవరికి ఎక్కువ బలం ఉంటుంది? ఆబ్వియస్లీ మనకి ముఖ్యమంత్రికి ఎక్కువగా అధికారం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇది. సో ప్రతి సంవత్సరము కూడా ప్రతి రాష్ట్రంలో బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెడతారు. బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టినప్పుడు అది మొట్టమొదటి సమావేశం, అంటే సభా సమావేశంగా పరిగణిస్తాం. అసెంబ్లీ సమావేశాలు అంటాం కదా. సాధారణంగా బడ్జెట్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో అది మొట్టమొదటి సమావేశంగా చెప్పుకుంటాం. ఆర్టికల్ 176 ప్రకారం ఖచ్చితంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశానికి ఆయనకు ఆహ్వానం వస్తుంది. ఆయన వెళ్ళి క్యాబినెట్ ఆమోదించేటటువంటి ప్రసంగాన్ని ఆయన చదవాలి అక్కడ. ఆ చదివేటువంటి క్రమంలో ఆయన సొంత నాలెడ్జ్ని ఉపయోగించి, ఆయన సొంత తెలివితేటలు ఉపయోగించి, లేదా ఆయన సొంత ప్రసంగాన్ని చదవకూడదు. ఆయనకి డిస్క్రిషనరీ పవర్స్ లేవు. అంటే ఆయనకు విచక్షణాధికారం అనేటువంటిది గవర్నర్ స్పీచ్లో ఉండదు. గవర్నర్ ప్రసంగం అనేటువంటిది క్యాబినెట్ ఏదైతే ఆమోదిస్తుందో అది మాత్రమే చదవాలి. మరి ఇప్పుడు కేరళ గవర్నరు, తమిళనాడు గవర్నరు వారు ఏం చేశారు అంటే క్యాబినెట్ ఆమోదించినటువంటి ప్రసంగాన్ని చదవకపోగా మార్చి చదువుతూ మధ్యలోంచి వెళ్ళిపోయారు. మార్చి చదివిందేమో కేరళ గవర్నరు, అసలు చదవకుండా మధ్యలోంచి వెళ్ళిపోయిందేమో తమిళనాడు గవర్నరు. ఒక్కొక్క అంశాన్ని చూద్దాం ఇక్కడ ఒకసారి మనం. కేరళ కేసులో సమస్య ఏంటి అంటే క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని మార్చారని ఆరోపణ. అండ్ ప్రభుత్వం యొక్క వాదన ఏంటి? కేరళలో క్యాబినెట్ ఆమోదించినటువంటి ప్రసంగం మాత్రమే చెల్లుతుంది. గవర్నర్ చర్య అంటే గవర్నర్ ఏం చెప్పాడు? కీలక పేరాలను సవరించడం, తొలగించడం. గవర్నర్ ఏం చేశాడు అంటే కేరళ క్యాబినెట్ ఇచ్చినటువంటి ప్రసంగంలో కొన్ని మార్పులు ఆయన సొంతంగా చేశాడు. ఘర్షణ స్వభావం ఎట్లా ఉందంటే కంటెంట్ అంటే ఉన్నటువంటి సమాచారాన్ని కొంత మార్చారు అనేటువంటి ఆరోపణ అయితే ఉంది. మరి తమిళనాడు విషయానికి వస్తే ఏం చేస్తున్నారు? సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ప్రసంగాన్ని చదవడానికి గవర్నర్ నిరాకరించారు. అసలు నేను చదవనని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. సిద్ధం చేసిన ప్రసంగాన్ని గవర్నర్ తప్పక చదవాలి కదా. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రభుత్వం చెప్తుంది. చదవకుండానే సభ నుంచి వాకౌట్ చేయడం చాలా గమనార్హం అని చెప్పేసి అంటున్నారు. అంటే గవర్నర్ ఏం చేశారు? చదవకుండా వెళ్ళిపోయాడు బయటికి. ఇది ఎంతవరకు కరెక్టు? ఆయన ఒక రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏ పని చెయ్యాలి అంటే ఆర్టికల్ 163 ప్రకారం క్యాబినెట్ మరియు ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాల మేరకు గవర్నర్ వ్యవహరించాలి. మరి గవర్నర్ సొంతంగా విచక్షణాధికారాలు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్న అన్నమాట. సో విధి నిర్వహణ నిరాకరణ అంటే చేయాల్సినటువంటి పని చేయకుండా వెళ్ళిపోవడం, ప్రొసీజరల్ రిఫ్యూజల్ అంటాం. వివాదానికి మూలమైనటువంటి రాజ్యాంగ నిబంధన ఏంటి అంటే ఆర్టికల్ 176. ఏం చెప్పాను ఇందాక మీకు? ఆర్టికల్ 176లో రాష్ట్ర శాసనసభకు గవర్నర్ ప్రత్యేక ప్రసంగం అనేటువంటిది చేయడం తప్పనిసరి, అంటే మ్యాండేట్, ఖచ్చితంగా చేయాల్సిందే. అది కూడా ప్రతి సంవత్సరం మొదటి సెషన్ ప్రారంభంలోనే చెయ్యాలి. సో సాధారణంగా ఒక ఆచారం ప్రకారం ఏంటి అంటే మొదటి సెషన్ ప్రతి సంవత్సరము కూడా బడ్జెట్ సెషనే ఉంటుందన్నమాట. ఓకే, సాధారణ ఎన్నికల తర్వాత కూడా మొదటి సమావేశంలో గవర్నర్ ఖచ్చితంగా ప్రసంగించాలి. అంటే గవర్నరు ఎప్పుడు ప్రసంగిస్తారు అంటే
ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో అండ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత అంటే సాధారణ ఎన్నికల నిర్వహణ అయిపోయిన తర్వాత ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించాడు. ఈ రెండు సందర్భాల్లో 176 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ప్రసంగం చేయడం తప్పనిసరి. మరి ఏం ప్రసంగం చేయాలి అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మాత్రమే చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఏది ఇస్తే చదవాలి. కీలక రాజ్యాంగ సాంప్రదాయం ఇది. రాజ్యాంగబద్ధంగా ఆయన ఈ పని చేయాలంతే. గవర్నర్ ప్రసంగం అనేది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఆయన సొంత స్పీచ్ కాదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలి ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఇస్తే అది చదవాలి. గవర్నర్ మంత్రిమండలి యొక్క సహాయ మరియు సూచనలు మేరకు మాత్రమే వ్యవహరించాలి. ఇది ఆర్టికల్ 163. ఇంతవరకు బాగానే ఉంది. అసలు సమస్య ఏమైంది అంటే మీరు గమనించండి, భాజపా ఏ రాష్ట్రంలో అయితే ప్రభుత్వం లేదో, భాజపాకు సహకరిస్తూ ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయలేదో, ఆ పార్టీలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో మాత్రమే గవర్నర్ సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకి కేరళ, తమిళనాడు, అదేవిధంగా పంజాబ్, వెస్ట్ బెంగాలు, మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం. సో ఇట్లా మనకి ఎక్కడైతే బీజేపీ లేదు అంటే బీజేపీకి అనుకూలమైనటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో అక్కడ మాత్రమే సమస్యలు వస్తున్నాయి. ఇది మాత్రం గమనించుకోవాలి మీరు. గవర్నర్ ప్రసంగం యొక్క స్వభావం ఏంటి? దీనిని రాష్ట్ర కేబినెట్ రూపొందిస్తుంది మరియు మంత్రిమండలి ఆమోదం తెలియజేస్తుంది. అది మాత్రమే గవర్నర్ చదవాలి. కేవలం లాంఛనప్రాయం మాత్రమే, సూత్రప్రాయం మాత్రమే. అండ్ ప్రసంగం అంశాలపై ఆయన స్వయం నిర్ణయాధికారి, డిస్క్రిషన్ లేదు. స్వయంకృతంగా ఆయన చదవడానికి లేదు, ఉన్నది చదవాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఒకసారి కేబినెట్ ఆమోదించిన తర్వాత గవర్నర్ దానిని సవరించడం, వీటో చేయడం లేదా నిరాకరించడం చేయకూడదు. అంటే ఇప్పుడు గవర్నర్ ఆఫ్ తమిళనాడు, గవర్నర్ ఆఫ్ కేరళ ఇద్దరు కూడా ఏం చేశారు? సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలకి కూడా వారు వ్యతిరేకం చేశారు. రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ పతనం అవుతుంది ఇట్లా చేయడం వల్ల. ఈ రెండు సందర్భాలు మీరు గమనించినట్టయితే గవర్నర్ పదవి రాజకీయం కావడం, అంటే గవర్నర్ని ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి. రాష్ట్రపతికి ఇదిగో పలానా వ్యక్తిని ఈ రాష్ట్రానికి గవర్నర్గా నియమించండి అని చెప్పేది ఎవరు? కేంద్ర మంత్రిమండలి. మరి కేంద్ర మంత్రిమండలి అంటే ఒక పార్టీకి సంబంధించిందే కదా. అప్పుడు రాజకీయం అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది ఇక్కడ. ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ, అంటే కేంద్రము రాష్ట్రము పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం మరియు క్యాబినెట్ యొక్క బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థను దెబ్బతీయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని, ఒక పార్టీని నమ్మి వాళ్ళు ఓటేశారు. మరి అలాంటి పార్టీకి, ఆ ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి సహకరించాల్సినటువంటి బాధ్యత గవర్నర్కి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కేరళ విషయంలో మనం చూడాల్సింది ఏంటి? కేరళ గవర్నర్ ఏం చేశారంటే ఒక చిన్న మార్పు చేశారంటే ఆయనకి ఇచ్చినటువంటి ప్రసంగంలో కొన్ని సవరణలు చేసి కొన్ని తొలగించాడు. అంత చదువుకుంటూ వెళ్ళిపోయాడు, కొన్ని కొన్ని చదవలే మార్చుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ప్రభావం ఏమైంది? ప్రసంగం తర్వాత వివాదం జరిగింది. క్యాబినెట్ ఆధిపత్యాన్ని సీఎం ఏం చేశారు అంటే క్యాబినెట్ చెప్పింది జరగాలి, అది రాజ్యాంగబద్ధం అని చెప్పేశారు. తమిళనాడు ఉదంతం మీరు చూడండి, బహిరంగమైనది, అంటే ఓపెన్గా డైరెక్ట్గా మనకి గవర్నర్ ఏం చేశారు అంటే అసలు సభ నుంచి వెళ్ళిపోయారు బయటికి చదవకుండా. అది ఎంత దారుణం మీరు ఆలోచించండి. అండ్ సభలోనే రాజ్యాంగ సంక్షోభం అనేటువంటిది ఏర్పడింది. అంటే తమిళనాడు తమిళనాడు ప్రభుత్వం కూడా ఏం చెప్పింది అంటే క్యాబినెట్ ఆమోదించినటువంటి ప్రసంగాన్ని మాత్రమే రికార్డ్ చేయండి, గవర్నర్ నచ్చింది చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. అండ్ భవిష్యత్తులో అసలు గవర్నర్ ప్రసంగమే లేకుండా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చేటువంటి ఆలోచనలో తమిళనాడు ప్రభుత్వం ఉంది అని కూడా నొక్కి మరీ చెప్పడం జరిగింది. ఇది ఎంత సంక్షోభమో మనం ఆలోచించుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనటువంటి ఆర్టికల్గా చెప్పుకోవచ్చు. తమిళనాడుకి మరియు గవర్నర్కి జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘర్షణలో సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు పోయిన సంవత్సరం 2025 మార్చిలో కూడా ఇవ్వడం జరిగింది. సమాఖ్య వ్యవస్థ కోణం,
ఫెడరలిజం యాంగిల్ ఎట్లా ఉంటుంది అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య సమతుల్యత. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఈ యొక్క సంబంధాలు బలంగా ఉండాలంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. రాష్ట్రాలకి అటానమీ అనేటువంటి కల్పించాలి. శాసనసభని గౌరవించాలి. గవర్నర్ ఎప్పుడైతే శాసనసభని వాకౌట్ చేశాడో సభ పట్ల గౌరవం లేదు అనేటువంటి ఒక కోణం ఏర్పడుతుంది. ఇది మాత్రం అర్థం చేసుకోవాలి. గవర్నర్ ప్రజల చేత ఎన్నుకోబడలేదు. కానీ శాసనసభ ప్రజాభిప్రాయానికి ప్రతిరూపం. శాసనసభకి ఎవరు వెళ్తారు? శాసనాలు చేసేటువంటి వ్యక్తులు వెళ్తారు. వాళ్ళని పంపించింది ఎవరు? ప్రజలు. సో గవర్నర్ ఏకపక్ష చర్యలు ప్రజాస్వామ్య చట్టబద్ధతని దెబ్బతీస్తాయి. ప్రజలు ఒక ఒక ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకుని వాళ్ళని పంపిస్తే గవర్నర్ అడ్డుకోవడం చాలా బాధాకరం అనేటువంటి యొక్క కోణంలో చూడొచ్చు అనమాట. ఇది ఈ ఆర్టికల్ మనకి జిఎస్ పేపర్ 2లో, ఎస్ఏలో కూడా వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యం, ఆచరణలలో సమాఖ్య వ్యవస్థ అనేటువంటి కాంటెక్స్ట్లో మనం చూసుకోవచ్చు. మెయిన్స్ ప్రశ్న ఎట్లా అడిగేటువంటి అవకాశం ఉంటుందంటే రాష్ట్ర శాసనసభలో గవర్నర్ల ప్రసంగాలకు సంబంధించి ఇటీవల తలెత్తుతున్నటువంటి వివాదాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలలోని లోతైన సమస్యలని ప్రతిబింబిస్తున్నాయి. చర్చించండి. 15 మార్కులు. కంక్లూజన్ ఎట్లా ఇవ్వాలి ఈ ప్రశ్నకి? రాజ్యాంగం గవర్నర్ని ఒక తటస్థ రాజ్యాంగ రక్షకుడిగా, అంటే న్యూట్రల్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఆర్ ప్రొటెక్టర్ సెంటినియల్ భావించినప్పటికీ గవర్నర్ ప్రసంగంపై తలెత్తుతున్న వరుస వివాదాలు రాజ్యాంగ నైతికత నుండి వైదొలగడాన్ని సూచిస్తున్నాయి. ఇది భారతదేశ సమాఖ్య సమతుల్యతకు సవాలుగా మారుతుంది అనేటువంటి, అంటే ఈ యొక్క సమాధానం కూడా మనం చాలా న్యూట్రల్గా రాయాలి. నెక్స్ట్ మరొక ఆర్టికల్ చూద్దాం. గల్ఫ్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడం చాలా అవసరం, ముఖ్యం కూడా. ఒకవైపు సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే మరోవైపు భారతదేశం జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గల్ఫ్ అనేది ఒక ప్రాంతం. చాలా దేశాలు ఉన్నాయి. ఓకేనా? ఒక 5-6 దేశాలు ఉన్నాయి. ఈ 5-6 దేశాలలో వాళ్ళకి కొంత విద్వేషాలు, కొంత వైరం అనేది ఉంది. మరోవైపు భారతదేశం ఎప్పుడైతే ఆ దేశాలతో సంబంధం పెట్టుకుంటున్నాయో ఎప్పుడైతే మనము యుఏఈతో మంచి సంబంధాలు కోరుకున్నట్టయితే సౌదీ అరేబియా కొంత మనల్ని వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? వాళ్ళల్లో వారికి కొంత వైరం ఉంది కాబట్టి మనల్ని కూడా శత్రువుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో భారతదేశం ఏం చెయ్యాలి అంటే వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంతర్గత కలహాల విషయంలో మనం తలదూర్చకూడదు. మనకు అందరూ కావాలి. మన ఇంటికి అందరూ రావాలి. మనం అందరింటికి పోవాలి. వాళ్ళల్లో వాళ్ళకి ఏవైనా తగాదాలు ఉంటే మనం వాటిలో తలదూర్చకూడదు. ఆ యొక్క సమాచారాన్ని ఆ దేశాలకి మనం అందించాలి. బాబు, మేము ఈ దేశంతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, అలా అని చెప్పి మీ దేశానికి మేము వ్యతిరేకం కాదు. మీకు గొడవలుంటే మీరు చూసుకోండి, మేము శాంతిని మాత్రమే మేము ఎప్పుడు కూడా ఆచరిస్తాము అనేటువంటి దృక్పథాన్ని మనం బయటికి చెప్పగలగాలి. అది జాగ్రత్త వహించాలి అనేటువంటి కాంటెక్స్ట్లో మనకి ఆర్టికల్ వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆర్టికల్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్, ఆ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయీద్ అల్ సహ్యాన్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ఇటీవలే పర్యటనలో భాగంగా వచ్చారు. వచ్చిన తర్వాత భారతదేశం మరియు యుఏఈ కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఎలాంటి ఒప్పందాలు? వ్యూహాత్మకమైనటువంటి రక్షణ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం చేసుకుంది. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం అనేది భారతదేశంతో చేసుకుంది. ఎప్పుడైతే రక్షణ భాగంలో మనం చేసుకున్నామో ఇతర దేశాలు, యుఏఈని వ్యతిరేకించేటువంటి దేశాలు మనల్ని కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఒక గల్ఫ్ దేశంతో భారతదేశం ఇటువంటి రక్షణ ఒప్పందాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఎక్కువగా తగాదాలు ఉన్నాయి.
ఇలాంటి సందర్భంలో మనం యూఏఈతో రక్షణ సంబంధం పెట్టుకుంటే వారు మనల్ని వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కీలక ప్రకటన ఏంటో చూద్దాం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే ద్వైపాక్షిక వాణిజ్యం బయోలాటరల్ ట్రేడ్ ఎట్లా ఉంది అంటే మనకి ప్రతి సంవత్సరము కూడా వాణిజ్యం 200 బిలియన్లకు రెట్టింపు చేయాలనేటువంటి సంకల్పం భారతదేశానికి యూఏఈకి ఉంది. ఎల్ఎన్జి ఒప్పందం అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ 3 బిలియన్ 3 బిలియన్ల విలువైనటువంటి ధృవీకరణ సహజ వాయుని మనం ఆ దేశం నుంచి అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. అంటే ఈ యొక్క యూఏఈతో మనము చమురు క్రూడ్ ఆయిల్ అనేటువంటిది చాలా కీలకంగా మనకు కావాలి. ఒకవైపు మనము రష్యా నుంచి ఇరాన్ నుంచి తెచ్చుకుంటున్నాం, గల్ఫ్ దేశాల నుంచి కూడా కొంతమేర తెచ్చుకోవాలి. ఈ పెట్టుబడులు గుజరాత్లో యూఏఈ పెట్టబోతుంది అండ్ హెచ్పిసిఎల్తో ఒప్పందం చేసుకున్నారు. యూఏఈ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే భారత్కు యూఏఈ 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అంటే మన నుంచి వాళ్ళు, వారి నుంచి మనము వస్తువులు ఎక్కువగా కొనుక్కుంటున్నాం, అమ్ముకుంటున్నాం. రెండవ ఎతు అతిపెద్ద ఎగుమతి భాగస్ రెండవ అతిపెద్ద ఎగుమతి భాగస్వామ్యం. అంటే మనం ఎక్కువగా యూఏఈకి వస్తువులు పంపిస్తున్నాం. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం 2022 చేసుకున్న తొలి గల్ఫ్ దేశంగా యూఏఈ చెప్పుకోవచ్చు. అంటే గతం నుంచి యూఏఈ మనతో సత్సంబంధాలు అనేటువంటివి మెయింటైన్ చేస్తూ వస్తుంది. వ్యూహాత్మక సందర్భం ఇది ఎందుకు సున్నితమైనటువంటిది అంటే ఒకవైపు యూఏఈ, సౌదీ అరేబియా ఇద్దరూ కూడా గల్ఫ్ ప్రాంతంలో వాళ్ళలో వారు కోల్డ్ వార్ అంటే ఒక అనిశ్చితికి గురవుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ గొడవ పడుతున్నాయి. గాజాలో కాల్పులు. అంటే ఇలాంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ప్రతి చోట కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు మనం ఈ ఒప్పందం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్. అందుకే సున్నితమైనటువంటిదిగా చెప్పారు. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చూసుకోవాలి అంటే భారత్ ఈ ప్రాంతంలో సంబంధాలని ఓ స్థిరమైనటువంటి వాతావరణంలో కాకుండా ముఖ్యమైన భద్రతా వాతావరణంలో ఫ్రాగ్మెంటెడ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ కొనసాగిస్తుంది. మారుతున్న కూటములు అంటే ఒకప్పుడు సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీతో భద్రతాపరమైనటువంటి చర్చలు బాగా జరుపుకుంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఈ మూడు కూడా మంచి సంబంధాలు కలిగినటువంటి దేశాలు. 2014 హౌతీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సౌదీ అరేబియా, యుఏఈ సహకారం ఇప్పుడు బలహీనపడింది. అంటే వాళ్ళకే వ్యత్యాసాలు వస్తున్నాయి. దీనివల్ల భారత్ యుఏఈ రక్షణ సంబంధాలు గల గల్ఫ్ దేశాలు ఎలా అర్థం చేసుకుంటాయి అనేటంటే ఒకప్పుడు వీరిద్దరేమో మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇప్పుడు ఆ సహకారం తగ్గించారు. సౌదీ అరేబియా పాకిస్తాన్కి దగ్గరగా ఉంది, భారతదేశమేమో పాకిస్తాన్కి శత్రువు. సో ఇట్లాంటి సందర్భంలో ఈ సంబంధం అనేది ఈ యొక్క ఆ, ఒప్పందం అనేది ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంలో అదేవిధంగా భారత్కి యుఏఈతో రక్షణ సంబంధాలు ఎందుకు ముఖ్యమంటే ఇంధన భద్రత. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మనకి యుఏఈ అనేది ఒక దేశం. ఆ ప్రాంతం నుంచి భారత్కి ప్రధాన ఇంధన సరఫరాదారు ఎవరు అంటే యుఏఈ. ఇప్పుడు మనకి వారు మంచిగా ఇంధనం అనేది ఇస్తున్నప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం అది? రష్యా లేదా ఇరాన్పై ఆంక్షల వల్ల ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం మనం గల్ఫ్ దేశాలపైన మాత్రమే ఆధారపడటం పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా రష్యా నుంచి, ఇరాన్ నుంచి కొంటున్నాం. అమెరికా ఏమో రష్యా పైన, ఇరాన్ పైన ఆంక్షలు విధిస్తుంది. మనకి మూడో సోర్స్ అనేది కావాలి కదా, అందుకు యుఏఈ మనకు ఖచ్చితంగా కీలకంగా మారుతుంది. ప్రవాస భారతీయులు, మన భారతీయులు ఎక్కువగా ఈ యొక్క యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్కి వెళ్ళి అక్కడ పనులు చేసుకోవడం, అక్కడ సంపాదించినటువంటి డబ్బంతా కూడా భారతదేశానికి రెమిటెన్సెస్, విదేశీ ద్రవ్య విధానంలో మనకు పంపిస్తున్నారు. అంటే దానివల్ల మనకు ఉపయోగమే. దాదాపుగా 1 కోటి మంది భారతీయులు యుఏఈలో ఉన్నారు. అండ్ భారత్ తన ప్రాంతీయ లక్ష్యాల కోసం గల్ఫ్ దేశాల సహకారం ఖచ్చితంగా కోరుతుంది. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్టు అభివృద్ధి, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్, అదేవిధంగా ఐఎంఈసి అంటే ఇండియన్ మిడిల్ ఈస్ట్ అండ్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి ఈ పందాలో భారతదేశం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంది. అలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలతో మనకు సంబంధాలు అనేవి చాలా కీలకం అన్నమాట. సో ఈ కథనం ఎత్తి చూపుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన ఆందోళన ఏంటి అంటే
గల్ఫ్ దేశాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతో భారతదేశం ఏదో ఒక పక్షం వైపు వ్యవహరిస్తుందనే అభిప్రాయం కలగకుండా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు నలుగురు శత్రువులు ఉన్నారు. వీళ్ళల్లో మనము యుఏఈకి దగ్గర అవుతున్నామంటే మిగతా ముగ్గురికి దూరం అవుతున్నట్టు కాదు. అది వాళ్ళకు మనం అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి. మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనకి ముఖ్యమే అని చెప్పుకోవాలి. సో భారత్ దౌత్యపరమైనటువంటి సందిగ్ధత ఏంటి అంటే రక్షణ సహకారాన్ని పెంచుకోవడం అండ్ ఒక దేశంతో సన్నిహితంగా ఉంటే ఇతర గల్ఫ్ దేశాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం కొంచెం చూసుకోవాలన్నమాట. భారతదేశ ప్రభుత్వ పరంగా చూసుకోవాలి. ఆ పరిష్కారం ఏంటి? వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి స్ట్రాటజిక్ అటానమీ మరియు మల్టీ అలైన్మెంట్ అనేటువంటిది ఉండాలి. అందరితో సమానంగా ఉండాలి. భారత్ ఎలా స్పందించింది అంటే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేస్తే ఏం చెప్పాడు ఆయన? ఈ రక్షణ చర్చలు ఏ ప్రాంతాన్ని లేదా దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కాదు. మేము యుఏఈ ఈ యొక్క ఈ యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇతరులను వ్యతిరేకిస్తున్నది కాదు. ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ మేము ఏ పని చేయట్లేదు. మాలో మేము ఒకరికొకరం అర్థం చేసుకునేటువంటి ఒప్పందం మాత్రమే. భవిష్యత్తులో జరిగే ప్రాంతీయ ఘర్షణల్లో భారత్ ఎటువంటి విధమైనటువంటి జోక్యం చేసుకోదు. భారత్ యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ మరియు ఇజ్రాయెల్తో సమానమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తుంది. ఇది మనం గట్టిగా చెప్పేశాం. బాబు మాకు అందరూ కావాలి. నా వే ఫార్వర్డ్ ఏంటి అంటే దౌత్యపరమైనటువంటి సమతుల్యత. అంటే మనం బ్యాలెన్స్గా అప్రోచ్ అవ్వాలి. రక్షణ ఒప్పందాలు కేవలం శిక్షణ, సామర్థ్యం పెంపుదల మాత్రమే, భద్రత వరకే పరిమితం చేయాలి. అంతే తప్ప వాడికి ఏదైనా సమస్య వచ్చిందని మన సైన్యాన్ని పంపించామనుకోండి, ఖచ్చితంగా ఇతర దేశాలు మనల్ని యాంటీగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అనుసంధానతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే కనెక్టివిటీ అంటాం. ఆర్థిక కారిడార్లు, ఎకనామిక్ కారిడార్లు రాజకీయ వివాదాల నుంచి దూరంగా ఉంచి వాటికి మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. రీసెంట్గా మనము చాబహార్ పోర్ట్ నుంచి వైదొలిగాం. అలా చేయకూడదు. నమ్మకమైనటువంటి భాగస్వామి ఏ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని దేశంగా భారతదేశం ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఆ ఇమేజ్ని మనం కాపాడుకోవాలి. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 భారతదేశ విదేశాంగ విధానం, ఇండియన్ ఫారిన్ పాలసీ, ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ప్రవాస భారతీయులు. ఈ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రశ్న ఎట్లా అడిగేటువంటి అవకాశం ఉంటుందంటే గల్ఫ్ ప్రాంతంలో రక్షణ సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో భారత్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రాంతీయ అస్థిరత మరియు భారత్ వ్యూహాత్మక ప్రయోజనాల నేపథ్యంలో ఈ ప్రకటనను చర్చించండి, డిస్కస్ చేయండి అని 15 మార్కుల ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి కంక్లూజన్ ఎట్లా తీసుకురావాలి అంటే ముగింపు వాక్యం ఎట్లా రాయాలంటే మారుతున్న కూటములు మరియు దేశాల మధ్య ఉన్న వైదవ్యాలు లేదా వైషమ్యాల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో భారత్ జరిపే చర్చలు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి మరియు సమగ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. లోతైన రక్షణ సహకారం అనేది ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీయకుండా చూసుకోవాలి. మరొక ఆర్టికల్, లాస్ట్ ఆర్టికల్ ఈరోజు ప్యాక్స్ సిలికా అనేటువంటిది ఈ వార్తల్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అనేటువంటిది ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా ఎలక్ట్రానిక్ అయిపోయినాయి కదా, డిజిటలైజేషన్ అయిపోయినాయి కదా. ఎప్పుడైతే ప్రతిదీ ఎలక్ట్రానిక్ అనే పద్ధతిలో వాడుతున్నామో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్లో మనము సెమీ కండక్టర్స్ అనేటువంటి ఒక వాడకాన్ని వాడతాం. ఈ సెమీ కండక్టర్ తయారీలో మనకి సిలికా అనేటువంటిది చాలా కీలకం అన్నమాట. ఈ సిలికా అనేటువంటిది కీలకం కాబట్టి భవిష్యత్తులో మనము సెమీ కండక్టర్స్ తయారీలో మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా సెమీ కండక్టర్స్ తయారీలో సిలికా కావాలి కాబట్టి
ఏ దేశమైనా సరే సిలికా వనరులు ఉన్నట్టయితే ఆ దేశాలన్నీ కూడా కూటమి కట్టుకున్నాయి. కట్టుకొని శాంతియుతంగా ఒకరికొకరం సహకరించుకుందాము అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఒప్పందం చేసుకున్నాయి. ఎందుకు వార్తల్లో ఉంది అంటే సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం ఏఐ మరియు కీలక ఖనిజాలు క్రిటికల్ మినరల్స్ కోసం సురక్షితమైనటువంటి మరియు నమ్మకమైనటువంటి సరఫరా గొలుసు సప్లై చైన్స్ అంటాం నిర్మించడానికి అమెరికా ప్యాక్స్ సిలికా అనేటువంటి ఒక ఒప్పందాన్ని ఒక కూటమిని చొరవ చేపట్టిందనమాట. ఏంటిది? ఉదాహరణకి మనకి సెమీ కండక్టర్ తయారీలో క్రిటికల్ మినరల్స్ కావాలి, అందులో ముఖ్యంగా సిలికా కావాలి. సిలికా అన్ని దేశాల్లో ఉండదు. మరి ఏ దేశాలలో అయితే ఉందో ఆ దేశాలతో అమెరికా సంబంధాలు అనేటువంటి మెరుగుపరుచుకుంటుంది. సో మెరుగుపరుచుకుంటే ఏమవుతుంది? ఇదిగో నా దగ్గర లేదు, నువ్వు కొంచెం పంపించు అని చెప్తుందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఒకప్పుడు 2020 కోవిడ్ సమయంలో చైనా పైనే ప్రతి దేశం కూడా ఆధారపడి ఉంది. అలాంటి ఆధారం అనేది అలాంటి అవసరం రాకూడదు భవిష్యత్తులో. చైనా అమ్మకపోతే ఎవరు కూడా సెమీ కండక్టర్ తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి. అందుకే మనం భవిష్యత్తును ఆలోచించుకొని ఇప్పుడే ఒక సమూహంగా ఏర్పడదాం. మనందరం కూడా కలిసి ఉందాం. మనలో ఎవరికి ఏది తక్కువైనా ఒకరికొకరం పరస్పరం సహకారం చేసుకుంటాం. పరస్పరం సరఫరా గొలుసును తయారు చేసుకుందాం. చైనా వంటి ఏ ఒక్క దేశం పైనైనా అతిగా ఆధారపడడాన్ని తగ్గించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. భారతదేశపు బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు. ఏంటి బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు అంటే భారతదేశంలో ప్రతిదీ డిజిటలైజేషన్ అయిపోయింది. మీకు పిఎం కిసాన్ నిధులు రావాలంటే ఢిల్లీలో ఒక బటన్ నొక్కితే గల్లీలో మీకు ఫోన్లో కనపడుతుంది, మీకు మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. అంత అంటే నెట్వర్క్ అనేది ప్రతి ఒక్క మొబైల్ నంబర్ అనేది ఆధార్ కార్డ్ అనేది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ అన్నీ కూడా లింక్ అయిపోయినాయి. డిజిటలైజేషన్ అంటాం. యూపీఐ కూడా వాడుతున్నాం. అంత పెద్ద ఎత్తున డిజిటల్ సమాఖ్య మన దేశంలో ఉంది. సో భారత్ను ఒక సంభావ్య భాగస్వామిగా పరిగణిస్తున్నారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి చాలా కీలకమైనటువంటి ఒప్పందం కూడా. ఇది ప్యాక్స్ సిలికా అంటే ఏంటి? ప్యాక్స్ అంటే శాంతి, సిలికా అంటే సిలికాన్. శాంతియుతంగా సిలికాన్ అనేటువంటిది మనం పరస్పరం సహకరించుకోవాలి. ఎవరి యొక్క అవసరానికి తగ్గట్టుగా మనం ఒప్పందంలో భాగంగా సహకరించుకోవాలి. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇది సాంకేతిక సరఫరా గొలుసు నియంత్రణపై ఆధారపడి కొత్త ప్రపంచ కూటమిగా చెప్పుకోవచ్చు. ప్యాక్స్ బ్రిటానికా కూడా భవిష్యత్తులో ఉంది, నేవల్ పవర్. ప్యాక్స్ అమెరికానా సైనిక మరియు ఆర్థిక శక్తి. ప్యాక్స్ సిలికా సాంకేతిక శక్తి. ప్యాక్స్ సిలికా ఎందుకు ప్రతిపాదించారు అంటే కొత్త సాంకేతికతలు, కొత్త టెక్నాలజీస్ అనేటువంటివి భవిష్యత్తులో వ్యూహాత్మకంగా మారబోతున్నాయి. ఉదాహరణకి కృత్రిమ మేధస్సు అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, వీటిపైనే భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి అనేది ఉంది. సో సైనిక బలాన్ని కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ల ద్వారానే భవిష్యత్తులో డిజిటలైజేషన్ అనేది బాగా పెరుగుతుంది. అంటే సైనిక వ్యవస్థ కూడా భవిష్యత్తులో సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉన్నాయి. చైనా కారకం ఏమిటి అంటే గతంలో చైనాలోనే ఎక్కువగా రేర్ ఎర్త్ మెటల్స్ అనేటువంటివి అంటే కీలక ఖనిజాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ కీలక ఖనిజాలు చిప్ తయారీలో చాలా అవసరం అన్నమాట. ఒకవేళ చైనా ఆధిపత్యం చెలాయించి నేను సరఫరా చేయను అంటే వేరే దేశాల్లో అభివృద్ధి అయిపోతుంది కదా. అలాంటి సందర్భం రాకుండా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క కూటమి ఏర్పాటయింది. కోవిడ్-19 పాఠాలు బాగా నేర్పించాయి కదా మనకి. కోవిడ్-19 సమయంలో చైనా ఏం చేసింది? ఏ దేశానికి నేను అమ్మను. సో అప్పటి వరకు అన్ని దేశాలు చైనా మీద ఆధారపడితే చైనా చేతులెత్తేసిందనమాట. ఇందులో ప్రధాన భాగస్వాములు ఎవరు అంటే ఇది మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన దేశాలు ఏవి అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్, ఇజ్రాయెల్, బ్రిటన్. భారత్, తైవాన్ మరియు కెనడా పరిశీలక దేశాలు లేదా అంటే అబ్జర్వర్ కంట్రీస్ అంటాం. భవిష్యత్తులో చేరబోయే దేశాలు. సో భారతదేశం అనేది ప్రస్తుతం సభ్య దేశం కాదు, భవిష్యత్తులో సభ్య దేశం అయ్యే అవకాశం ఉందన్నమాట. తర్వాత వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటి అంటే చైనా పైన ఆధారపడడం తగ్గిస్తుంది. డిజిటల్గా ప్రతి దేశాన్ని కూడా బలోపేతం చేస్తుంది. అండ్ ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పుడు భవిష్యత్తులో సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పైనే ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆ తయారీలోనే మనం బాగా ఫోకస్ చేయాలి. ఐటీ రంగం పైన నైపుణ్యం అనేది కలిగి ఉండాలి. ఉద్యోగాల సృష్టి కూడా ఎక్కువగా వస్తుంది, బాగా జాబ్స్ వస్తాయి మనకి. జాతీయ భద్రత కూడా రక్షణ రంగం, ఎలక్ట్రానిక్ రంగం, అంతరిక్ష రంగం, స్పేస్ కానీ, టెలికాం ఇండస్ట్రీ కానీ అంతా కూడా చిప్స్ పైన సరఫరా
చిప్స్ సరఫరా పైనే ఉంటుంది. చిప్స్ అంటే మనం తినే చిప్స్ కాదనమాట, సెమీ కండక్టర్స్. భారత్ యొక్క బలాలు ఏంటి అంటే, భారత్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి ప్రాంతానికి, ప్రతి గల్లీకి కూడా భారతదేశం ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది అనమాట. త్రూ ఆధార్ కార్డ్, ఆధార్ అనుసంధానం కావచ్చు, బ్యాంక్ అకౌంట్ ఆధార్ అనుసంధానం కావచ్చు, బ్యాంక్ అకౌంట్ మొబైల్ అనుసంధానం కావచ్చు, యూపీఐ కావచ్చు, అన్నీ కూడా. మానవ వనరులు విపరీతంగా ఉన్నాయి మన దగ్గర. ప్రభుత్వ విధానం కూడా ఎవరైతే తయారీ రంగంలో ముందడుగులు వేస్తున్నారో వారందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది అనమాట, ఇన్సెంటివ్స్ ఇస్తుంది. భారత్ ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే, కీలకమైనటువంటి సవాళ్ళు ఏంటి అంటే, తయారీ రంగంలో బలహీనత ఎక్కువగా ఉంది. మన దేశంలో సేవా రంగం అభివృద్ధి చెందినంత విధంగా తయారీ రంగం అభివృద్ధి చెందలేదు. ఎందుకు అంటే ప్రతిదానికి మనం ఆధారపడడం అలవాటు అయిపోయింది కాబట్టి. సో తయారీ ఫ్యాబ్రికేషన్లో వెనుకబడి ఉన్నాం మనము. సొంతంగా తయారు చేసుకోవాలి. దిగుమతులపై ఆధారపడడము. దౌత్యపరమైనటువంటి సవాళ్ళు అంటే, మనం చైనాతో గొడవపడ్డాం అనుకోండి, చైనా మన దేశానికి కొన్ని వస్తువులు అమ్మలేదనుకోండి, మనం ఇబ్బంది పడినట్టే కదా. ఇప్పుడు డైలమా ఏంటి అంటే, వ్యూహాత్మక సందిగ్ధత ఏంటంటే, ఒకవైపు అవకాశం ఉంది, మరోవైపు ప్రమాదం ఉంది. అవకాశం ఏంటి? సాంకేతిక నాయకత్వం అనేది ఉంది. అంటే భవిష్యత్తులో టెక్నాలజీ అంతటికీ కూడా ప్యాక్స్ సిలికా యూజ్ అవుతుంది. సురక్షిత సరఫరా దొరుకుతుంది. పెట్టుబడులు బాగా మనకి వస్తాయన్నమాట. చైనా నుండి మనకు వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదొక ప్రమాదం. అమెరికా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నామేమో కదా ఈ ప్యాక్స్ సిలికా ద్వారా. వాణిజ్యపరమైనటువంటి భవిష్యత్తులో అమెరికా ఆంక్షలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అమెరికా ఒకవైపు, చైనా మరోవైపు, మధ్యలో మనము జాగ్రత్తగా ఉండాలి. సో సాంకేతిక భాగస్వామిగా చేరాలి, కానీ సైనిక కూటమిగా కాకూడదు. అప్పుడు చైనా మనకి వ్యతిరేకమైపోతుంది, ఇంకా వ్యతిరేకమైపోతుంది. సో మీరు అనుకోవచ్చు, సార్ చైనా ఆల్రెడీ మనకి శత్రువే కదా. శత్రువుని మరీ ఇంకా రగిలించకూడదు అనమాట. సో ఫ్యాబ్రికేషన్ అంటే మన దేశంలో స్వయంగా తయారీ వ్యవస్థ పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. కేవలం అమెరికాలోనే కాకుండా జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర దేశాలతో కూడా భాగస్వామ్యం మనం చేరాలి. ముగింపు గమనించినట్టయితే, సాంకేతికత ఆధారితంగా మారుతున్న ప్రపంచ క్రమంలో ప్యాక్స్ సిలికా అనేది సైనిక శక్తి నుండి సాంకేతిక శక్తికి మారుతున్న మార్పుని సూచిస్తుంది. ఒకప్పుడు ప్యాక్స్ అనేటువంటి వాడితో మీకు సైనిక సహకారం, సైనిక ఒప్పందాలు ఉండేది. ఇప్పుడు సిలికా ఒప్పందం టెక్నాలజీ వైపు తిరిగిందనమాట. సో భారత్ తన వ్యూహాత్మక ప్రయత్నాన్ని, స్వయం ప్రతిపత్తిని కోల్పోకుండా తన జాతీయ ప్రయోజనాల కోసం దీనిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సో యూపీఎస్సి వన్ లైనర్ వచ్చేసి, భవిష్యత్తు ప్రపంచ శక్తి చమురు లేదా సైన్యంతో కాదు, చిప్స్ లేదా డేటా మరియు నమ్మకమైన సాంకేతిక సరఫరా గొలుసుతో నిర్ణయించబడుతుంది. సో ఇలా మనకి ప్రతిరోజు కూడా తెలుగులోనే మీ అందరికీ అర్థమయ్యే విధంగా మనము ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఎవరైనా సరే తెలుగు మీడియంలో రాయాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ మనకి LTX క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.